అయితే ఓడిపోయినప్పుడు ఏం చేయాలి? ఎక్కడెక్కడ ఓడిపోతాం? హ్యూమన్ రిలేషన్స్, మన సంబంధాల విషయాల్లో ఓడిపోవచ్చు. మనస్పర్ధలు వచ్చేసి మన చాలా దగ్గర వాళ్ళు మనకు దూరం అయిపోవచ్చు. మనస్పర్ధలు వస్తుంటాయి జీవితం అన్న తర్వాత, అత్తతోనో, కోడలతోనో, హస్బెండ్తోనో, భార్యతోనో, అమ్మా నాన్ననో, స్నేహితులు, లేక దగ్గర మామయ్యనో, అత్తమ్మనో, ఎవరో ఒకళ్ళు ఎవరితోనో మనస్పర్ధలు కావచ్చు, రిలేషన్స్లో ఏవో తేడా రావచ్చు, ఓడిపోవచ్చు అక్కడ. నెక్స్ట్ ఎగ్జామ్స్లో ఓడిపోవచ్చు, బిజినెస్లో ఓడిపోవచ్చు, మీ కెరీర్లో ఓడిపోవచ్చు. ఏం చేయాలి ఓడిపోయినప్పుడు? ఓడిపోయినట్టు చేయాల్సింది 4 స్టెప్స్. ఫస్ట్, ఎంత పెద్ద ఓటమి కానివ్వండి, ఎంత కోట్లు పెట్టుబడి పెట్టేశారు, ఓడిపోయారు, అనుకోకుండా మోసం చేసేసాడు పార్ట్నర్, ఏం చేయాలి? యాక్సెప్ట్ చేయండి. ఎస్ ఓడిపోయాను, ఓడిపోయాను. ఎందుకు ఓడిపోయాను? నా వల్లే ఓడిపోయాను. వాడు మోసం చేశాడు కాదు ఓడిపోయాను. కాదు, నా వల్లే ఓడిపోయాను. ఎందుకంటే నువ్వు నమ్మకూడని విధంగా నమ్మావు. నీ తప్పు లేదా? ఉంది. నీ తప్పులేంటో, నువ్వు చేసిన ఎర్రర్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయి. ఫస్ట్ యాక్సెప్ట్ చేయి, ఆ తర్వాత రియలైజ్ అవ్వు. ఏం జరిగింది, నాతో పొరపాటు ఎక్కడ జరిగింది, ఇలాంటి ఓటమి మళ్ళీ నేను చూడకుండా ఉంటే ఏం చేయాలి? రియలైజ్ అవ్వు, నేర్చుకో, దాంట్లోంచి లెర్న్. ఆ తర్వాత ఇంప్లిమెంట్ చేయటం మొదలుపెట్టు, మళ్ళీ ప్రయత్నం చేయి. జీవితం అయిపోలేదు. ఎగ్జామ్స్లో ఓడిపోతే జీవితంలో ఓడిపోయినట్టు కాదు, ఇంటర్వ్యూలో ఓడిపోతే జీవితంలో ఓడిపోయినట్టు కాదు, బిజినెస్లో ఓడిపోతే జీవితంలో ఓడిపోయినట్టు కాదు, జీవితంలో ఉన్న రిలేషన్స్లో ఓడిపోతే జీవితంలో ఓడిపోయినట్టు కాదు. ఏది పర్మనెంట్ ఫెయిల్యూర్ కాదు. నేర్చుకో, దాంట్లో నుంచి నేర్చుకోవడం అంత ఈజీయా? సార్ మీకు తెలియదేమో, మీ జీవితంలో ఇప్పుడు పెద్ద ఎదురు దెబ్బలు తగలలేదేమో, మీకు పెద్ద ఓటములు మీరు చూడలేదేమో, అందుకని బాగా అరిచేస్తున్నారు మైక్ పెట్టేసుకొని. మమ్మల్ని అడగండి, మేము చెప్తాం అసలు ఓటం అంటే ఏంటో. మా కళ్ళల్లోంచి నీళ్లు కాదు, రక్తం వచ్చే అంత ఓటం మేము చూసాం. అయి ఉండొచ్చు, పెద్ద ఓటములు మీరు చూసుండొచ్చు. నేను ఓడిపోయాను నా జీవితంలో. నేను ఇంత బలంగా మాట్లాడుతున్నానంటే ఓడిపోయాను కాబట్టే మాట్లాడుతున్నాను. ఓడిపోకపోతే ఈరోజు ఇంత గొప్ప స్థాయిలో ఉండేవాడిని కాదు. ఎన్నో ఓటములు చవి చూశాను. ఆ ఓటముల నుంచి నేర్చుకుంటూ ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. అయితే ఈ డిసిషన్స్ మనం తీసుకోగలగాలంటే ఆటలాటం వచ్చి ఉండాలి. ఏమొచ్చి ఉండాలి? స్పోర్ట్స్, గేమ్స్. ఎంతమంది ఆడతారు? ఫుట్బాల్, క్యారమ్స్, చెస్, కబడ్డీ, క్రికెట్ ఆడతారా? వెరీ గుడ్. అయితే జీవితం కూడా ఆటేనా కాదా? ఇప్పుడు మీరు చెప్పిన అన్నిట్లో ఓటములు గెలుపులు ఉన్నాయా? జీవితంలో కూడా ఓటములు గెలుపులు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఓడిపోయినప్పుడు ఏం చేయాలి? అసలు ఆటలో ఏముంది? ఒకసారి చూడండి. స్పోర్ట్స్ వల్ల లాభాలు ఉన్నాయా లేవండి? 3 లాభాలు చెప్పండి. స్పోర్ట్స్ వల్ల ఫస్ట్ ఆరోగ్యం, రెండోది చాలా ఉన్నాయి కానీ గుర్తురావట్లేదు అంతే. నమ్మకం. స్పోర్ట్స్ వల్ల నమ్మకమా? ఇంకా స్పోర్ట్స్ వల్ల ఏమొస్తుంది? స్పోర్ట్స్ వల్ల ఏం లాభాలు ఉన్నాయి చెప్పండి. స్పోర్ట్స్ వల్ల లాభాలు ఉన్నాయా? అవేంటో మీకు తెలుసు. అయితే అసలు విషయం ఏంటంటే, ఓడిపోవటం వల్ల లాభాలు ఏమైనా ఉన్నాయా? మరీ ఏం సార్ మీరు గెలిస్తే లాభాలు కానీ ఓడిపోతే లాభాలు ఉంటాయా? నిజంగా గెలుపులో లేని లాభాలు ఓడిపోవటంలో ఉన్నాయి. నేర్చుకునేవాడి కోసం. ఓటమిలో ఏంటి లాభం? ఆట ఆడుతున్నారు, చిన్నప్పటి నుంచి ఆటలాడేవారు, చిన్నప్పుడు స్పోర్ట్స్లో ఉన్నవాడు, వాడు సాధించిందండి, వాడు ఏం తెలియకుండానే ఏం నేర్చుకుంటాడు. ఓటమి వల్ల ఏమవుతుందో మొట్టమొదటి పాయింట్, ఒకసారి ఆట ఆడుతున్నాడు, కబడ్డీయో, ఖోఖోనో, క్యారమ్సో, ఫుట్బాలో, క్రికెట్ ఆడుతున్నాడు, ఓడిపోయాడు. ఈ ఓటమి శాశ్వతం కాదు కదా. మరొక ఆట ఆడితే గెలుస్తాను కదా. అప్పుడు ఏమవుతుంది? ఇది ఓల్డ్ అయిపోతుంది. అవునా? ఓటమి శాశ్వతమా? ఇది తెలియకనే కదా 10th ఎగ్జామ్స్ రిజల్ట్ ఫెయిల్ అయిపోయి ఆత్మహత్య చేసుకుంటుంది. ఇది తెలియకనే కదా 2-3 సార్లు ఇంటర్వ్యూ కట్టిన జాబ్ రాలేదని ఆత్మహత్య చేసుకుంటుంది. ఇదే తెలియకనే కదా సిల్లీగా లవ్లో ఫెయిల్యూర్ అయిపోయాను, నేను ప్రపోజ్ చేస్తే నాకు యాక్సెప్ట్ చేయాలని ఆత్మహత్య చేసుకుంటున్నారా లేదా? అంటే ఏదో ఒక విషయంలో ఏదో ఒక రోజులో ఓడిపోతే జీవితంలో ఓడిపోయాము, అది శాశ్వతం, అది పర్మనెంట్ ఫెయిల్యూర్ అనుకోనే కదా జీవితాన్ని ఎండ్ చేస్తున్నారు. అంటే స్పోర్ట్స్ ఆడటం వల్ల, గేమ్స్ ద్వారా మనకు తెలుస్తుంది ఏంటి? ఓటం అనేది శాశ్వతం కాదు. ఎప్పుడైతే మళ్ళీ ప్రయత్నించి గెలుస్తానో ఇది అయిపోతుంది, ఓటమి అనేది ఇంకా మిగిలి ఉండదు. అవునా? జీవితం కూడా ఇదే. ఆటల్లో కూడా చూడండి. ఉదాహరణకి మరొకటి ఏమిటి? ఉదాహరణకి ఆట ఆడుతున్నారు, మీరును మీ చెల్లి, మీరు మీ తమ్ముడు కలిసి ఆట ఆడుతున్నారు, లేకపోతే మీరు మీ ఫ్రెండ్ కలిసి ఆట ఆడుతున్నారు, క్యారమ్స్ ఆడుతున్నారు అనుకోండి. ఒక బోర్డు అయిపోయింది, గెలిచారు. ఎవరు గెలిచారు? మీరు గెలిచారు అనుకోండి. ఇంకో ఆట ఆడదామని ఎవరంటారు? ముందు ఓడిపోయిన వాడు అంటాడు. గమనించి చూడండి. గెలిచిన వాడు అంటాడు, గెలిచాను కదా, తృప్తిగా ఉండిపోతే. ఓడిపోయినా లేదు, ఇంకో ఆట. ఎందుకు? మరలా ఆడాలి, గెలవాలి. జీవితం కూడా అదే.
ఆటే జీవితంలో ఆడండి. ఏదైనా విషయంలో అయితే మళ్ళీ ప్రయత్నించండి, మళ్ళీ ఆడాలి. ఓడిపోయాం, నిరాశ వద్దు, అవసరం లేదు. ఎందుకు? మరలా ఆడే అవకాశం ఉంది కదా. సరే, ఆట ఆడుతున్నాం, ఓడిపోయావు. ఉదాహరణ టెన్నిస్ ఆడుతున్నారు, టెన్నిస్ ఆడారు, ఓడిపోయారు. స్కోర్ ఎక్కువగా వాళ్ళకు వచ్చింది. ఆలోచించారు, ఎందుకు ఓడిపోయాను? ఎస్, కరెక్ట్గా ప్లేస్మెంట్ కవర్ చేయలేకపోయాను, కరెక్ట్ ప్లేస్ కవర్ చేయలేకపోయాను. అంటే నా బాడీని ఇంకా ఫ్లెక్సిబుల్గా, ఇంకా యాక్టివ్గా చేసుకోగలుగుతానా లేదా? ఎస్, చేసుకోగలుగుతాను, కవర్ చేయగలుగుతాను. ఆలోచన పుట్టేందుకు గెలవాలి అన్న ఆలోచనతో నైపుణ్యతను మెరుగుపెట్టాలి అన్న విషయం తెలిసింది మీకు. ఇంకేం డెవలప్ చేసుకోవాలి. ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యారు, ఎందుకు ఫెయిల్ అయ్యాను? వై? ఎస్, కరెక్ట్గా ఆన్సర్ చేయలేకపోయాను. ఆన్సర్ కరెక్ట్గా చెప్పాను కదా, భయపడుతూ చెప్పానేమో, కరెక్ట్గా నేను ప్రజెంట్ చేసుకోలేకపోయానేమో. నాకన్నా తక్కువ మార్క్స్ వచ్చినట్టు జాబ్ వచ్చేసి నాకు ఎందుకు రాలేదు? జస్ట్ నేను అక్కడ కాన్ఫిడెన్స్గా కనపడలేకపోయాను, అంతేనేమో. అంటే ఎక్కడ ఏంటి లోపం, దాన్ని మెరుగుపట్టి ముందుకెళ్తాం. ఓటమి వల్ల మనకు లాభం ఉంది. ఇంకేం చేయగలుగుతాను? ఇంతేనా? ఎస్, ఓడిపోయినోడు ఇంకేం చేయాలో ఆలోచిస్తాడు. గెలిచిన తర్వాత ఇంకేం చేయాలో ఆలోచన ఉందా? లేదు. మళ్ళీ ఏం చేయాలో, ఇంకా ఏమేమి అవకాశాలు ఉన్నాయి. సరే, ఇక్కడ జాబ్ రాలేదు, ఇంకేం చేయాలి? అక్కడ, ఇక్కడ, అదా, ఇదా, ఇంకా ఏంటి? ఇంకా నీకు అవకాశాలు పెరుగుతున్నాయి, ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంటుందా ఉండదా? గొప్ప అవకాశం ఉంటుంది. ఒక ఆలోచన వస్తుంది మీకు, ఒకసారి ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఓడిపోకూడదు, మరలా మరొకసారి ఓడిపోకూడదని ఆలోచన వస్తుందా రాదా? గెలిచిన వాడికి ఓడిపోకూడదని ఆలోచన వస్తుందా? రాదు. ఓడిపోతే మరలా ఓడిపోకూడదని ఆలోచన వస్తుంది. అదే మిమ్మల్ని పెద్ద విజయం వైపుకి తీసుకెళ్తుంది. పాజిటివ్గా తీసుకోండి ఓటమిని పాజిటివ్గా తీసుకోండి. గెలవాలనే కసి, అప్పుడు మొదలైద్ది ఆట రచ్చ. అవునా? అప్పుడు మొదలైద్ది ఆట. అసలు ఓడిపోయిన వాడు ఆటను చూడండి, గెలిచిన వాడి ఆటను చూడండి. ఓడిపోయాడు, మరలి ఓడిపోకూడదు, గెలవాలనే కసితో ఆడతాడా లేదా? ఫోకస్ ఉంటుందా లేదా? ఉంటుంది. కాబట్టి ఓడిపోతే లైఫ్ అయిపోయిందని తప్పుడు నిర్ణయాలు ఏ విషయంలో తీసుకోకూడదు. ఏ ఓటమి కూడా పర్మనెంట్ ఫెయిల్యూర్ కాదు. అది ప్రయత్నం చేయలేదు, మరోసారి ప్రయత్నం చేద్దాం. అవునా లేదా? అసలు నిజమైన ఓటమి ఏంటో తెలుసా? ఓడిపోతే ఓటమి కాదంట. మరి నిజమైన ఓటమి ఏంటి? గెలవడమా? మొత్తం రివర్స్ షఫీ సార్ చెప్తుంది. అవునా? అసలు ఓటమి ఏంటి చెప్పండి? ఆట ఆడకపోవటమే ఓటమి. ఆట ఆడకపోవటమే ఓటమి. ఆట ఆడాలంటే ఏ ఆట ఆడాలో తెలిసి ఉండాలి. జీవితంలో ప్రయత్నించాలంటే ఏం ప్రయత్నించాలి? ఏదో ఒకటి చేయటం కాదు, అనుకున్నది చేయాలంటే ఏదో ఒకటి అనుకోవాలి కదా, లక్ష్యం ఉండాలి కదా. లక్ష్యం లేనివాడు ఇంకేం ఆట ఆడతాడు? జీవితంలో గోల్ కంపల్సరీగా. ఓడిపోయేది ఎవరు? ఆట ఆడనివాడు ఓడిపోయినట్టు. ఓడిపోతానేమో అన్న భయంతో ఆడనివాడు, ఓడిపోతానని తెలిసి మధ్యలోనే ఆట ఆపేసినవాడు. జరుగుతుందా లేదా? ఆట ఆడతాడు, నలుగురు కలిసి ఆడుతున్నారు, ఓటమి దగ్గర పడగానే వదిలేసి వెళ్ళిపోతాడు. జరుగుతుందా? ఎంతమంది చేశారు ఇలా? చాలామంది చేశారు. అది నిజమైన ఓటమి. ఓడిపోతానేమో అన్న భయంతో ఎగ్జామ్స్ రాయకపోవటం, ఓడిపోతానేమో అన్న ఇంటర్వ్యూ కాల్ వచ్చినా అటెండ్ అవ్వకపోవటం, ఓడిపోతానేమో అన్న భయంతో పెద్ద పెద్ద ప్రయత్నాలు చేస్తూ మధ్యలోనే వదిలివేయటం, ఇది అసలు ఓటమి. ఓడిపోతున్నానని చెప్పి ఆటను చెడగొట్టడం. ఎంతమంది చెడగొట్టేవారా? చెస్ ఆడుతున్నారు. ఏమేమి ఆటలు చెడగొట్టేవారు? చెస్ ఆడుతున్నారు, చూస్తున్నాం, స్టెప్స్ స్ట్రాంగ్గా పడిపోయాయి, స్కోప్ తగ్గిపోయింది, ఓడిపోయేసి మొత్తం చెడిపేస్తాం. అవునా? అది అసలు ఓటమి. నువ్వు ఓడిపోతే సమస్య లేదు. ఓడిపోతే ఏం జరిగేది? నీకు అప్పుడు తెలిసేది. నువ్వు ఆలోచించేవాడు, ఎందుకు ఓడిపోయాను? వాడు గుర్రంతో చాలా బాగా ఆడాడే, నేను ఒంటెను కదల్చలేదే. నెక్స్ట్ ఆటలో ఒంటె సహాయం తీసుకుందాం, మంత్రిని కూడా ముందుకు తీసుకెళ్దాం, నాలో ఈ స్కిల్స్ నేను వాడలేదు కదా, ఈసారి వాడదాం, నెక్స్ట్ ఆటలో చూద్దాం, మళ్ళీ ప్రయత్నించు, నెక్స్ట్ బోర్డ్ అని స్టార్ట్ చేస్తాం. చెడగొట్టిన తర్వాత ఆట ఉంటుందా? ఇంకా గెలుపు ఉంటుందా? అసలు ఓటమి అది. ఇంకోటి, గెలుస్తారు కానీ మోసం చేసి గెలిచే వాళ్ళు ఉన్నారు. ఇది కూడా అసలు ఓటమి ఇదే. చిన్నప్పటి నుంచే ఆటల్లో మోసం చేసి గెలుస్తూ వస్తే జీవితంలో కూడా మోసపోతావు. నువ్వు గెలుస్తున్నావు అని అనుకుంటావు, నీకు తెలియదు నువ్వు పెద్ద ఓటమి గురైపోయి ఉన్నావని. అవునా కదా? అసలు ఓటమి ఇది. ఓడిపోవడం అంటే భయపడాలా? కాదు. ఓటమి నుంచి ఏమీ నేర్చుకోకపోవడం కూడా తప్పే. ఓడిపోవడం తప్పు కాదు,
ఓడిపోయిన తర్వాత ఎందుకు ఓడిపోయానో నేర్చుకోకపోవడం అసలు తప్పు. అర్థమవుతుందా? ఎప్పుడు కూడా ఏ పరిస్థితుల్లో కూడా నెవర్ గివ్ అప్, ఎప్పుడూ వదిలేవేద్దు. ఓడిపోయారా వదలొద్దు, లేచి నిలబడండి. పడిపోయారా పడి ఉండిపోవద్దు, లేచి నిలబడండి. ఎలాంటి పరిస్థితులైనా ఎక్కడైనా ఏ విషయంలోనా పడిపోయారా లేచి నిలబడండి. నెవర్ గివ్ అప్. పడిపోయి ఉండిపోకూడదు. పడిపోయావా పర్లేదు, లేచి ప్రయత్నించు, విజయం నీదే అయి ఉంటుంది. చెప్పండి, పడిపోయావా పర్వాలేదు, లేచి ప్రయత్నించు. అవునా? పడిపోయిన వాడు పడిపోయి ఆత్మహత్యలు చేసుకోవడం కాదు. అవునా లేదా? నెక్స్ట్, ఒకరోజు ఏం జరిగిందంటే, నేను ఉదయం ఫజర్ నమాజ్ చదువుకొని, రోజుకి 5 పూటలు నమాజ్ చేస్తాము. ఓకే, ఫజర్ నమాజ్ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ కన్నా ముందు ఫజర్ నమాజ్ చదువుకొని నమాజ్ తర్వాత స్మరించుకుంటూ కూర్చున్నాను, జికర్ చేసుకుంటూ స్మరించుకుంటూ కూర్చుంటే సడన్గా నా చూపు ఒక చీమ మీద పడింది. చూస్తున్నాను ఆ చీమని. నమాజ్ అయిపోయింది, కూర్చొని ఉన్నాను, ఒక చీమ మీద చూపు పడింది. ఆ చీమ ఏం చేస్తుందంటే, ఒక బియ్యపు గింజని తీసుకొని గోడ మీదకి ఎక్కుతుంది. నేను చూస్తూ ఉండిపోయాను. చీమ పరిమాణం చిన్నగా ఉంది, ఆ గింజ పరిమాణం, దాని ఆహారం పరిమాణం పెద్దగా ఉంది. దాన్ని తీసుకుని ఎక్కుతుంది. ఎంత దూరం ఎక్కుతుంది, ఎక్కడికి వెళ్తుంది అని చూస్తున్నాను, గమనించుకుంటున్నాను. నా సమయం నాకు అర్థమవుతేటప్పుడు చూస్తూ ఉన్నాను. చాలా పైకి ఎక్కింది, దాదాపుగా 9 అడుగులు ఎత్తుకెక్కింది గోడ మీద. ఎక్కి అక్కడ ఒక రంధ్రం ఉంది, దానికోసం వెళ్తున్న విషయం అప్పుడు నాకు అర్థమైంది. ఒక రంధ్రం ఉంది, ఆ రంధ్రంలోకి వెళ్ళటం కోసం వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత రంధ్రంలోకి వెళ్ళపోయింది, నోట్లో నుంచి ఆ గింజ జారి కింద పడిపోయింది. 9 అడుగులు. ఏం చేస్తుంది? వెనక్కి తిరిగింది, యూటర్న్ తీసుకుంది, దిగటం మొదలుపెట్టింది. నేను లేచి నా పని నేను చూసుకున్నాను. ఆ తర్వాత కొంచెం సేపు తర్వాత మళ్ళీ చూపడి, ఎందుకు మనసులో ఉంది కదా, చూపడింది గోడ వైపు. మళ్ళీ ఆ గింజను పట్టుకుని దాదాపు 4-5 అడుగులు ఎక్కుతూనే ఉంది. ఎక్కింది. మళ్ళీ అక్కడ పైకి వచ్చేసి రంధ్రం దాకా వచ్చేసి అక్కడ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసింది. రెండోసారి కూడా గింజ పడిపోయింది, నోట్లోంచి జారి పడిపోయింది. ఆ తర్వాత నేను దాన్ని వదిలేశాను. నేను రెడీ అవుతున్నాను బయటికి వెళ్ళడం కోసం. ఆ తర్వాత నేను బయటికి వెళ్ళే సమయాన్ని చూసుకుంటే మళ్ళొకసారి ఎక్కి 3వసారి ప్రయత్నం చేసి లోపలికి వెళ్ళిపోయింది. అవునా? ఒక చీమ 9 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఒక రంధ్రం వైపుకి ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళింది. అది పడిపోతే ఓడిపోయాను కదా అని వదిలిపెట్టలేదు. మళ్ళీ ప్రయత్నం చేస్తుంది, మళ్ళీ ఓడిపోయానని చెప్పి వదిలేదు. మళ్ళీ ప్రయత్నించి 3వసారి గెలిచింది. ఇది మనం చేయలేమా? చీమ కన్నా మనం గొప్పవాళ్ళం కాదా? చీమలాంటి ప్రయత్నం మనం చేయలేమా మన జీవితంలో? ఒకసారి ఆలోచించండి. అయితే చాలామంది చాలా న్యూస్ పేపర్ చదువుతున్నా, టీవీ ఛానల్ చూస్తున్నా కానీ చాలా ఘోరం, చాలా విషయాల్లో రోజులు అనేక వందల మంది ఆత్మహత్యలు చేసుకోవడము, పెద్ద ఓటములు గురి కావడము, నిరాశగా. నేను సైకాట్రిక్ సోషల్ వర్కర్గా, సైకాట్రీ నా డిపార్ట్మెంట్. అయితే సైకాట్రిక్ పేషెంట్లు చూసుకుంటే చాలామంది పిచ్చివాళ్ళుగా డిప్రెషన్లో వచ్చేసి చాలా ఘోరమైన పరిస్థితులు. ఎందుకు అంటే ఏదో ఒక ఓటమి వలన ఆ ఓటమి నుంచి నేర్చుకోక నిరాశకు గురైపోయి పిచ్చివాళ్ళుగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి జీవితం గడిపి అనేక వందల వేల మంది ఉన్నారు. ఓకేనా? అయితే నేను మీకు చెప్పదలుచుందేంటి, మీరు మీ జీవితంలో అనేక విషయాలు ఓడిపోయి ఉన్నారా? నిరాశలో ఇంకా ఏమీ చెయ్యలేననే ఆలోచనలో ఉంటే ఒక వ్యక్తి మనకు ఒక ఎగ్జాంపుల్గా ఇక్కడ కనబడుతున్నాడు. మీరు వ్యాపారస్తులే కావచ్చు, మీరు గృహిణులే కావచ్చు, మీరు విద్యార్థులే కావచ్చు, మీరు ఉద్యోగం చేసేవారే కావచ్చు, మీరు ఏ రంగంలో అయినా ఉండవచ్చు, మీరు ఏ రంగంలో ఎన్నిసార్లు ఓడిపోయినా కానీ పర్వాలేదు. నేను చాలాసార్లు ఓడిపోయాను, చాలా రంగాల్లో ఓడిపోయాను, చాలా రకాలుగా ఓడిపోయాను, చాలా రకాలుగా మోసపోయాను, ఇంకా నాకు ఆశ లేదు, నిరాశ గురిపోయి ఉన్నాను అంటే ఈ వ్యక్తి గురించి తెలుసుకోండి. అసలు ఏమిటో మనకు తెలుస్తుంది. ఓడిపోయిన వాడు తిరిగి ఎలా లేవాలో తెలుస్తుంది. ఒకసారి చూడండి, ఎవరు ఈ వ్యక్తి? 1890లో ఇతను పుట్టాడు. చాలా పేద ఫ్యామిలీ. ఓకేనా? ఇతను 5 సంవత్సరాల వయసులో ఇతని నాన్నగారు చనిపోయారు, అనాథగా మారిపోయాడు. ఇతనికి ఒక తమ్ముడు, ఒక చెల్లె ఉంది. ఇతని వయసు 5 సంవత్సరాలు. ఇంకా ఇంటి యొక్క పోషణ బాధ్యతల కోసం వీళ్ళ అమ్మ ఏం చేసిందంటే ఇల్లు వదిలిపెట్టి బయటికి వెళ్ళాల్సి వచ్చింది చిన్న పనులు చేసుకోవడం కోసము. ఇతను 7 సంవత్సరాల వయసు వచ్చింది. 7 సంవత్సరాల వయసు అంటే ఒకసారి ఆలోచించండి ఎంత చిన్నవాడు. 7 సంవత్సరాల వయసులో ఆ బాబు మీద ఉన్న బాధ్యత ఏంటో తెలుసా? తన తమ్ముడిని, తన చెల్లెని చూసుకోవాలి, వాళ్ళకి అన్నం తినిపించాలి, ఇంట్లో అన్నం వండాలి, ఇంటి పనులు చేయాలి. ఎందుకని? ఉదయం నుంచి రాత్రి వరకు వాళ్ళమ్మ బయటికి వెళ్ళి పని చేస్తా కానీ ఇంటికి కావాల్సిన డబ్బు రాదు.
అలాంటి పరిస్థితి 7 సంవత్సరాల పరిస్థితి, 12 సంవత్సరాల వయసు వస్తే ఏ చదువు సంధ్య లేకుండా, ఏ స్కూల్ లేకుండా, చదువుకునే పరిస్థితి లేకుండా, స్కూల్కి వెళ్ళే పరిస్థితి లేనటువంటి పరిస్థితి, చదువు మానేసి ఉన్నాడు. 13 సంవత్సరాల వయసులో చూసుకుంటే ఇంటిని వదిలిపెట్టి బయటికి వెళ్ళి ఎక్కడో ఒక తోటలో పనివాడిగా ఉండి డబ్బు సంపాదించాల్సిన పరిస్థితి. కొన్ని రోజుల తర్వాత ఆ తోట యజమాని తరిమేశాడు, నీకు పని చేత కావడదు అని చెప్పేసి ఓటమి పేరుతో బయటకు వచ్చేసాడు. 17 సంవత్సరాల వయసు వచ్చేసింది. 17 సంవత్సరాలకే 4-5 ప్రదేశాలలో రకరకాల వేరు పనులు చేసి ప్రతి దగ్గర నుంచి గెంటి వేయబడ్డాడు, నీకు పని రాదు, నీకు చేత కాదు అని చెప్పేసి. 22 సంవత్సరాల వయసు వచ్చేసరికి బస్సులో కండక్టర్గా రైల్వే డిపార్ట్మెంట్లో కూడా పని చేసుకుంటూ అక్కడి నుంచి కూడా గెంటి వేయబడ్డాడు, నీకు పని చేత కాదని చెప్పేసి. ఆ తర్వాత నీ వివాహం అయిన తర్వాత పిల్లలు పుట్టారు. భార్య పిల్లలు కూడా నీ వల్ల కాదు, నువ్వు జీవితంలో ఓడిపోతున్నావు, నీకు పని చేయడం రాదని చెప్పేసి భార్య పిల్లలు కూడా వదిలి వెళ్ళిపోయారు. ఓటమి, ఎటు చూసినా ఓటమి. ఆ తర్వాత అనేక ప్రయత్నాలు చేశాడు, చేయని పని అంటూ లేదు. అనేక ప్రయత్నాలు చేశాడు. టైర్ల వ్యాపారం చేశాడు, ఓడిపోయాడు. ఇన్సూరెన్స్ ఏజెంట్గా పనిచేశాడు, ఓడిపోయాడు. బేకరీలో పనిచేశాడు, అక్కడి నుంచి బయటికి వచ్చాల్సి వస్తుంది. అనేక రెస్టారెంట్లో పనిచేశాడు, వదిలేడు. పెయింటర్గా పనిచేశాడు, వదిలేశాడు. ఎక్కడ కూడా లేదు, ఎక్కడికి వెళ్ళినా కానీ నీ వల్ల కాదు అని బయటికి. ఓటమి. ఇలాగే జీవితం మొత్తం అయిపోయింది. 65 సంవత్సరాలు చేరిపాడు, రిటైర్మెంట్ కూడా తీసుకున్నాడు. అప్పుడు కూర్చొని ఆలోచిస్తున్నాడు, జీవితంలో ఏం జరిగింది నా జీవితంలో అంటే, నా జీవితంలో ఓటముల మీద ఓటముల పుట్టమ నా జీవితంలో ఇంకేముంది, ఇంకా నేను ఎందుకు బతికుండాలి, ఇంకా ఏమి ఓడిపోవాలని బతికుండాలని చెప్పేసి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడ కూడా ఓడిపోయాడు. ఆ ఆత్మహత్య కాస్త ఆత్మహత్య ప్రయత్నంగానే మిగిలిపోయింది. అక్కడ ఫెయిల్ అయిపోయాడు. ఎప్పుడైతే తన భార్య పిల్లలు దూరంగా వెళ్ళిపోయారో, తన పిల్లలు బాగా గుర్తొచ్చి భార్యకి నచ్చ చెప్తే భార్య తిరిగి రావడం లేదని ఏం చేశాడంటే, ఏదో విధంగా తన కూతుర్ని కిడ్నాప్ చేసి దొంగతనం చేయాలనుకున్నాడు. అక్కడ ఓడిపోయాడు. చివరికి ఆత్మహత్యలో కూడా ఓడిపోయాడు. ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తున్నాడు, ఏం చేయాలి అంటే, జీవితంలో ఇన్నిసార్లు ఓడిపోయాను కదా, నేను ఓడిపోయాను కదా, ఎవ్వరూ చెయ్యనటువంటిది ఏదో ఒకటి చేయాలని అప్పుడు నిర్ణయించుకున్నాడు. రిటైర్మెంట్ తర్వాత, ముసలివాడు అయిపోయిన తర్వాత నిర్ణయించుకొని పని చేయటం మొదలుపెట్టాడు. ఒక పెద్ద లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. ఎవరూ చెయ్యనంత పని, ఎవరూ చెయ్యలేని పని, పెద్ద పని చేయాలని నిర్ణయించుకున్నాడు. ఉత్సాహంతో ఆ వయసులో పని చేశాడు. ఎంతూజియాజంతో నిశ్చయించుకున్నాడు, డిటర్మినేషన్ పెట్టుకున్నాడు. దానికోసం కష్టపడడం, ఫోకస్డ్ వర్క్, దాని మీద లక్ష్యం చేసి పనిచేయడం మొదలుపెట్టాడు. పరిస్థితి ఏంటో తెలుసా, 88 సంవత్సరాల వయసుకు వచ్చేసరికి అమెరికాలోనే అతిపెద్ద బిలియనర్లో ఒకటిగా మారిపోయాడు. ఎవరతను? ఎవరా? ఏదో కథ చెప్తున్నానా? కాదు, అతను మరెవరో కాదు, KFC ఫౌండర్ కర్నల్ శాండర్స్. KFC పేరు విన్నారా? KFC పేరు మీరు విన్నారా? అక్కడెక్కడో విజయం సాధిస్తే మీకు వినపడిందా లేదా? గెలుపు అనేది వినపడుతుంది. చరిత్రలు సృష్టించేవారు సృష్టిస్తుంటారు, చదివేవాళ్ళు చదువుతూ ఉంటారు, వినేవాళ్ళు వింటూ ఉంటారు. ఓడిపోతే ఓడిపోయినట్ట. ఎన్నిసార్లు ఓడిపోయావు? 10 సార్లా? పర్వాలేదు. 100 సార్లా? పర్వాలేదు. బ్రతికున్నావా? పర్వాలేదు. బ్రతికున్నావు కదా, ప్రయత్నించు. విజయం నీదవుతుంది. ఏ రోజైతే నువ్వు ప్రయత్నించడం మానేస్తావో ఆ రోజే నువ్వు ఓడిపోయినట్లు. ఎంత విజయం సాధించాడో తెలుసా ఈ KFC ఫౌండర్ కర్నల్ శాండర్? ఇండియానాలో ఒక చిన్న పల్లెటూరులో పుట్టినటువంటి వ్యక్తి. తను స్థాపించిన KFC ఇప్పుడు 120 దేశాలలో ఉంది. 120 దేశాల్లో ఉంది. ఇతనికి అవుట్లెట్స్, బ్రాంచెస్ 20,000 అవుట్లెట్స్ ఉన్నాయి. ఇతను ఒక సంవత్సరానికి ఆదాయం ఎంతో తెలుసా? $23 బిలియన్ల ఒక సంవత్సరం ఆదాయం. అంటే 1,48,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరం ఆదాయం. ఒక్కసారి ఆలోచించండి. అతనికి ఉపయోగపడింది అతని ఓటములు కాదా? అతని ఓటములే అతనికి ఒక పునాదిగా అవ్వలేదా? ఒక్కసారి ఆలోచించండి. మీరు ఓడిపోయారా? కంగ్రాట్స్. ఎందుకు? మీకు పునాది పడింది, మీకు పునాదిని ఏర్పరచుకోగలిగారు. మీరు నేర్చుకోవడానికి ఒక గొప్ప అవకాశం వచ్చింది. ఎందుకు ఓడిపోతారో మీకు తెలిసింది. ముందు ఎలా ఓడిపోకుండా ఉండాలో మీకు తెలుస్తుంది ఓటమి ద్వారా. ఓడిపోయారా? కంగ్రాట్స్. ఓటమి నుండి మనం గెలుపు ప్రయాణం అనేది ఓటమి నుంచే మొదలవుతుంది. ఓడిపోతే అనుకోండి గెలుపు ప్రయాణం మొదలైపోయింది అని చెప్పేసి. ఓడిపోయానని తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. అర్థమైందా? అసలేంటంటే మనలో ఉన్న ఆలోచన, నాకు ఏ సమస్యలు రాకూడదు, ఏ కష్టపడకుండా నాకు విజయం రావాలి. ఒకసారి ఆలోచించండి. ఏ సమస్యలు కూడా ఎదుర్కోకుండా విజయాన్ని సాధించిన ఒక్క విజేత కూడా ప్రపంచంలో మీరు చూంచలేరు. అర్థమవుతుందా? సమస్యలు రాకూడదు, రాకుండా ఎలా ఉంటాయి? ఓటములు రాకూడదు, రాకుండా ఎలా ఉంటాయి? వస్తాయి. విజేతల యొక్క విజయ చరిత్రను చదువుతూ వెళ్ళండి. అనేక ఓటములు దాటుకుంటూనే వాళ్ళు విజయం అనే గమ్యాన్ని చేరుకుని ఉన్నారు. అయితే ఓడిపోయినప్పుడు ఏం కావాలి? ఎందుకు? ఓడిపోయినప్పుడు తిరిగి నిలబడడం కోసం ధైర్యం కావాలి. ఓడిపోయినప్పుడు తిరిగి ప్రయత్నించడం కోసం ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఉందా? ఆ ధైర్యమే మనం మేలుకోవడానికి ఒక మెట్టు. అవునా లేదా? ఆ తర్వాత 5వ మెట్టు ఏంటి? సెలెక్టెడ్ వర్క్స్. నేను అది చేస్తాను, ఇది చేస్తాను, అన్నీ చేస్తాను, ఈ పని చేస్తాను, ఆ పని, ఇది నేర్చుకుంటా, అది కూడా నేర్చుకుంటా.
నేను ఇతనితో స్నేహం చేస్తా, అతనితో స్నేహం చేస్తా, అతనితో స్నేహం చేస్తా, చాలామంది స్నేహితులు ఉంటే చాలా మంచిది కదా, చాలా పనులు వచ్చి ఉంటే ఇంకా చాలా మంచిది కదా అని చెప్పేసి కనబడ్డ పనల్లా కనబడ్డ వ్యక్తితో అల్లా స్నేహమే, కనబడ్డ పనల్లా చేసుకోవడమే. ఇది మనలో ఒక పర్ఫెక్షన్ రాకుండా ఉండడానికి ఒక పెద్ద ఆపుదలగా మారుతుంది. ఎంచుకోండి ఎలాంటి పనులు చేయాలి తెలుసా? నీవు నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడే పనులే చేయాలి. నీకు లక్ష్యం ఉంది కదా, ఆ లక్ష్యాన్ని చేరడం కోసం ఏ పనులైతే నీకు ఉపయోగపడతాయో ఆ పనులే చేయి. అన్నీ చేస్తాను, అది కూడా చేస్తాను, ఇది కూడా చేస్తాను కాదు, నీకు ఉపయోగపడే పనులు, నీకంటే నీ లక్ష్యాన్ని నీ వైపుకు నిన్ను నడిపించే పనులు మాత్రమే చేయండి. రాసుకోండి, నేను చెప్తున్న కేవలం మాటలే కాదు, ఈ ఒక్క మాట చెప్పడం కోసం ఒక జీవితం మొత్తం జీవించి అతని జీవిత అనుభవంలో నుంచి చెప్పిన ఒక్క మాట అయి ఉండొచ్చు. ఒక 60-70 సంవత్సరాలు మొత్తం జీవించి ఒక్క మాట చెప్పాడు, జీవితంలో అన్ని పనులు చేయబాగు బాబు, నువ్వు లక్ష్యం ఏదైతే పెట్టుకుంటావో ఆ లక్ష్యానికి చేర్చే పనులు మాత్రమే చెయ్యి అని చెప్పడానికి ఒక జీవిత కాలం పట్టింది. ఈ విషయాన్ని ఈజీగా తీసుకోబాకండి. అర్థమవుతుందా? లక్ష్య సాధనకు అనుకూలమైన పనులే చేయండి, ప్రతికూలమైన పనులు తిరస్కరించేయండి. వీటిని అంగీకరించాలి, అనుకూలమైన పనులు అంగీకరించాలి, ప్రతికూలమైన పనులు తిరస్కరించేసేయాలి. ఉదాహరణ చూడండి, చాలాసార్లు నేను ఫ్లైట్ ప్రయాణం చేసే అవకాశం వచ్చింది. దాదాపు 100కి పైగా సార్లుగా నేను ప్రయాణం చేస్తాను ప్రోగ్రామ్స్ కోసం ఫ్లైట్ మీద. అయితే ఫ్లైట్ ఎగిరే ముందు, ఓకేనా, టేకాఫ్ అయ్యే ముందు కొన్నిసార్లు టేకాఫ్ టయానికి అవ్వదు. ఎందుకు అవ్వట్లేదు, ఎందుకు ఫ్లై అవ్వట్లేదు అంటే అప్పుడప్పుడు రీజన్ ఏంటంటే ఫ్లైట్ ఎంతైతే హెవీగా ఉండాలో, లోడ్ ఎంతైతే ఉండాలో ఓవర్లోడ్ అయింది. ఏం చేస్తారు? అలాగే ఫ్లై చేసే ప్రయత్నం చేయరు. ఏం చేస్తారు? ఆపేసి దాంట్లో వేస్ట్గా ఏదైతే మీటర్ ఉందో, ఏదైతే డంప్ చేయగలుగుతారో దాంట్లోంచి ఎక్స్ట్రా లగేజ్ దించేస్తారు. దించిన తర్వాతనే అప్పుడు అది టేకాఫ్ అవుతుంది, అది పైకి ఎగురుతుంది. మీరు కూడా మీ జీవితంలో టేకాఫ్ అయ్యి ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా? ఎత్తైన స్థాయికి ఎదగాలనుకుంటున్నారా? ఈ అనవసరమైన వేస్టేజ్ ఏవైతే ఉన్నాయో ఆ పనులు వదిలేయండి. అవి పెట్టుకుని మీరు ఎత్తుగా ఎగరలేరు. అన్నీ చేయటం కాదు, సెలెక్టెడ్ వర్క్స్ చేయండి. మీ ఒక రోజులో ఉన్న మీ టైం ఎంత, ఎన్నింటికి లేస్తున్నారు, ఎన్నింటికి పడుకుంటారు, ఎన్ని గంటలు ఉంది, ఎన్ని గంటలు ఎక్కడెక్కడ వెచ్చిస్తున్నారు, ఎంత టైం కిల్ చేస్తున్నారు, ఏ టైంని మీరు కిల్ చేస్తున్నారు, మీ వేస్ట్ చేసే టైం ఏంటి, మొత్తం చేసుకోండి. మీ లక్ష్య సాధన ఎన్ని రోజుల్లో సాధించాలి, దానికోసం మీకున్న సమయం ఎంత, షార్ట్ టర్మ్ గోల్ ఏంటి, 3 నెలల్లో ఏం చేయాలి, 6 నెలల్లో ఏం చేయాలి, సంవత్సరంలో ఏం చేయాలి, 5 సంవత్సరాల్లో మీ లక్ష్యం ఏంటి, మొత్తం పకడ్బందీగా ప్లాన్ చేసుకోండి. ఇవన్నీ చేసిన వాడే చరిత్రలు సృష్టిస్తాడు, గెలుపుని సాధిస్తాడు. అవునా లేదా? మనం ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేస్తుంటాం. ఇతను వచ్చాడు మాట్లాడతాం 10 నిమిషాలు, అతను వచ్చాడు అర్ధగంట మాట్లాడతాం, ఎవరేమనుకుంటారో మొత్తం అందరితో స్నేహం చేస్తుంటాం. మన స్నేహితుల ప్రభావం మన మీద ఉంటుందా ఉండదా? మంచి స్నేహితుల ప్రభావం ఉంటుందా, చెడు స్నేహితుల ప్రభావం ఉంటుందా? ఎవరిది ఉంటుంది? మంచి స్నేహితుల ప్రభావమా, చెడు స్నేహితుల ప్రభావమా? చెప్పండి సార్, చెడా మంచా? ఇద్దరిది ఉంటుంది. మంచి స్నేహితుడైనా అతని ప్రభావం నీ మీద ఉంటుంది, చెడు స్నేహితుడైనా అతని ప్రభావం మీ మీద ఉంటుంది. కాబట్టి నీ లక్ష్యాన్ని చేరుకోవడం కోసము ఏ స్నేహితుడు నీకు సహకరించగలుగుతాడో నువ్వు లిస్ట్ అవుట్ చేసుకో. ఫస్ట్ నువ్వు లిస్ట్ అవుట్ చేసుకో, వాళ్ళతో ఎక్కువ టైం గడుపు. ఎవరైతే నీ లక్ష్యాన్ని డిస్టర్బ్ చేస్తున్నాడో అతనితో దూరంగా ఉండే ప్రయత్నం చేయి.